హలో ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటాను. అలాగే ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మీరు నాకు చాలామంది కామెంట్లు చేస్తున్నారు. వాటి గురించి నేను మీకు రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి పాపం చేస్తూనే ఉన్నారు కానీ నేనైతే రిప్లై ఇవ్వట్లేదు. మామూలుగా దాంట్లో ఇచ్చేస్తున్నా ఈ వైట్ స్టూడియోలో గానీ, మీకు నోటితో సమాధానం చెప్పాలనుకుంటున్నా నేనైతే. అంటే చెడ్డగా అయితే కాదండి. ఎవ్వరు టెన్షన్ పడకండి. అట్లా ఏం లేదు. నాకందరూ మంచిగానే కామెంట్లు చేస్తున్నారు. మీ అందరికి నేను సమాధానం చెప్దాం అనుకుంటున్నా అంతే. ఇంకా తర్వాతొచ్చేసి ఈరోజు నా పనికి ముందుగా అయితే నా వీడియోని చూసే ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నాకు అలాగే సపోర్ట్ కూడా మీ అందరి సపోర్ట్ ఉండాలని నేనైతే ఎప్పుడు కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈ మధ్యన ఎక్కువగా ఏవి షార్ట్స్ గానీ, లాంగ్ వీడియోలు గానీ వ్యూస్ అయితే పెరగట్లేదు, పోవట్లేదన్నమాట. అక్కడికే ఆగిపోతున్నాయి. ఎందుకో తెలీదు. ఒక్కొక్కసారి అలా అవుతానే ఉంటది. మనం అన్నింటికి తట్టుకొని ఉండాలన్నమాట. అందుకని చెప్పి మీరైతే ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? ఇంకా నా పని గూడా చూపిస్తాను ఈరోజు నేనేమేం పని చేసుకుంటున్నా అనేసి. ఓకేనా? చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి మా పాపవి, మా ఆయనవి బట్టలనమాట. నిన్న మేము మా పాప దగ్గరికి హాస్టల్‌కి వెళ్ళాం కదా! హాస్టల్‌కెళ్ళినందుకు ఈ బట్టల పని ఈరోజు అయిపోయింది. ఇట్లా ఆగిపోయింది. మా బట్టలన్నీ గూడా ఇదిగోండి ఇక్కడున్నాయి. మా అత్తమ్మవి, మా మామయ్యవి, మా పిల్లలవి మళ్ళీ అన్నీ మా అందరివి గూడా ఉన్నాయన్నమాట. ఇవి రోజు ఉండేటివే కానీ చెప్తున్నా నేనైతే ఈరోజు అన్నీ నానబెట్టేసి తొందరగా ఈ పని చేసుకోవాలనుకుంటున్నా. తొందరగా అయిపోతే రిలీఫ్ ఉంటది. ఈ బట్టల పని అయిపోతే ఫస్ట్ చాలా మనసుకి టెన్షన్ పోతది. ఇంక ఈరోజు గిన్నెలు కూడా అట్లనే ఉన్నాయన్నమాట తోమేయాలి. ఇదిగోండి నా గిన్నెలు. నేను ఒక్కదాన్ని కెమెరా ఫోన్ పట్టుకొని తీసుకునే పరిస్థితి. ఎందుకంటే మా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిండ్రనమాట. ఉంటే ఒకవేళ తీసేవాళ్ళేమో. ఇవన్నీ ఇప్పుడు నేను తోమాలి. బయట కాబట్టి ఎండ రాకముందుకు తోముకోవడం బెస్ట్ అబ్బా. నిన్న మొన్న తొందరగా అయిపోతుండేలే. నిన్న మా పాప దగ్గరికి వెళ్ళొచ్చినాం కాబట్టి పొద్దుగాల కొంచెం తొందరగా లేవలేదు, లేట్గా లేచినాం అనమాట. అందుకే ఈ పని ఇప్పుడు లేట్ అయింది. నిన్న మొన్న అంత తొందరగా అయిపోతుంది. ఇంత దాకా ఈ పనులు బయట పనులన్నీ తొందరగా వేసుకుంటే అంత మంచిది. నాకు కూడా లేట్ అయితే కోపం వస్తుంది. ఎందుకంటే ఎండ వస్తుంది, ఒక తిక్కు తోముతుంటే ఒక తిక్కు ఇవి ఆరిపోతుంటాయి. మళ్ళా తుద్దుడు మళ్ళా కడుగుడు అవుతుంది అన్నమాట. అందుకే ఎంత తొందర చేసుకుంటే అంత మంచిది. అయితే నేను చాలామంది కామెంట్లలో అడుగుతున్నది ఏంటో తెలుసా అండి, మీ ఇల్లు పని అయిపోయిందా, మీరు కొత్త ఇంట్లో ఉంటున్నారా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను చేద్దామనేసి అనుకుంటూనే ఉన్నా కానీ అవ్వట్లేదు. ఈరోజు అదే విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నా. మా ఇంటి పని ఎక్కడైపోయింది ఫ్రెండ్స్? అప్పుడే అయిపోతుందా చెప్పండి? కాలేదు. మేము వేరే ఇంట్లోకి వచ్చినాం అనమాట. ఇంతకు ముందున్న ఇల్లు వదిలిపెట్టి ఇంకా వేరే ఇంట్లోకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ఇంటి వాళ్ళ కూతురు వచ్చి ఉంటుందంట ఆ ఇంట్లో. వాళ్ళకి కొంచెం వేరే విషయం అనమాట. వాళ్ళ పాప వచ్చి ఉంటుంది అనేసి అని చెప్తే ఇంకా మనం ఉండంటే ఉండాలి, పోండి అంటే పోవాలి కదా. కిరాయి అన్నాక ఏ ఇల్లు అయినా కానీ. అందుకే ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇది కూడా మా ఇంటికి దగ్గరలోనే అన్నమాట ఇల్లు. ఇంకా అయితే వాళ్ళది అది కొత్త ఇల్లు కాబట్టి వాళ్ళది కూడా వర్క్ ఉంది, అట్లానే ఇంకా అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, నా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను అన్నమాట. అది చాలా కొంచెం టైం ఎక్కువైంది. అయితే నేను మీతో చెప్తుంటే నా ఫోన్ వాటర్లో పడిపోయింది. ముఖ్యంగా అసలు ఎంత భయపడినా తెలుసా నా ఫోన్
గురించి ఏమవుతుందో అని చెప్పి. మొత్తానికి నయ్యం ఏం కాలేదు. మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి ఎండబెట్టి అది ఇది చేసినాంలే, ఇప్పుడైతే ఏం అంటే కాలే. ఫోన్ మొత్తానికి వాటర్లో పడలేదు, పడలేదు, కొంచెం పడి ఇట్లా పడిన వెంటనే తీసేసిన నేను. దాని తిక్కు చూస్తూనే ఉండగానే పడిపోయింది అది. ఎవరైనా ఉండాలి అట్లా వీడియోలు తీయాలంటే, అంత ఈజీ కాదు వీడియోల కోసం అయితే. ఒక్కదాన్ని ట్రై చేస్తే అది అట్లా అయిపోయింది అనమాట. ఇంకా మా కామెంట్ల విషయానికి వస్తే, అయితే మీరు చేస్తున్న కామెంట్లు కొన్ని కామెంట్లకు మేము ఆన్సర్ చెప్పుదాం అనుకుంటున్నాం. రీసెంట్గా కామెంట్ అంటే ఇంతకుముందు మేము అదే సెకండ్ పేమెంట్ వీడియో అని పెట్టినాము. అయితే ఆ వీడియోకి ఒక ఆమె కామెంట్ చేసింది, పేరు గుర్తులేదు, ఇక్కడ వేస్తాను స్క్రీన్ మీద వేస్తా చూడండి. అయితే ఆమె ఏమని పెట్టింది, మీకు వ్యూసే లేవు, లాస్ట్ హైయెస్ట్ వ్యూస్ 11Kనే ఉంది, మీకు అమౌంట్ ఎట్లా వస్తున్నాయి, మేము ఎలా నమ్మాలి అని అంటుంది. అయితే ఆమె 11K అంటే ఆ ఒక్క వీడియో 11K అయ్యింది లాంగ్ వీడియోలలో. అయితే మాకు యాక్చువల్గా మానిటేషన్ అయ్యింది షార్ట్స్ మీద కాబట్టి దానికి వస్తుంటాయి ఎక్కువ. లాంగ్ వీడియోలు మేము పెట్టడం కూడా తక్కువ కాబట్టి వ్యూస్ కూడా తక్కువ ఉంటాయి. ఏదన్నా ఇట్లా పేమెంట్ వీడియో, కామెంట్కి సంబంధించిన వీడియో ఉంటేనే కొంచెం వైరల్ అవుతాయి లాంగ్ వీడియో. అన్నీ మిక్స్ అయ్యే వస్తుంది. వాళ్ళు అమౌంట్ ఫస్ట్ పేమెంట్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఈమెనో వేరే వాళ్ళు కానీ కామెంట్ సేమ్ ఇలాంటి కామెంట్ వచ్చింది, మీకు వ్యూసే లేవు, మీకు అమౌంట్ వచ్చిందని మేము ఎలా నమ్మాలి అంటే, మాకు అమౌంట్ వచ్చిందని మేము పెడుతున్నాం అంటే వస్తేనే పెడతాం కదా. ఒకవేళ మేము అబద్ధం అంటే లేనిది సృష్టిస్తున్నాం అంటే మాకు అదే 8,600 అని మీకు అర్థమైంది అనుకోండి, మేము దాంట్లో చెప్పినది అంతే అని చెప్పలేము. 30,000 వస్తున్నాయి, 50,000 వస్తున్నాయని కూడా చెప్పొచ్చు మేము. కానీ మాకు వచ్చింది చెప్తాం, ఎందుకంటే మానిటేషన్ అయ్యింది. అబద్ధం అయితే కాదండి, డబ్బులు వస్తున్నాయని ఎవరైతే డబ్బులు చెప్పుకోరు కంపల్సరీ కదా. వస్తాయి. అసలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు లక్కీ అనుకోవాలా, నా అదృష్టమో కానీ వస్తున్నాయి డబ్బులు అయితే. అది కూడా మాకు గ్యాప్ వచ్చింది. ఫస్ట్ పేమెంట్ తర్వాత సెకండ్ పేమెంట్కి చాలా గ్యాప్ వాళ్ళు వచ్చింది. ఓన్లీ లాంగ్ వీడియోస్ చూసి వ్యూస్ లేవు ఎట్లా వస్తున్నాయి షార్ట్స్ చెక్ చేయాలి. షార్ట్స్ మాకు ఒకటి 2 మిలియన్ 3 మిలియన్ షార్ట్స్ పోయింది అనుకోండి, 3 మిలియన్ పోతే ఇంచుమించు $20 వస్తాయి, 20 వరకు కంపల్సరీ వస్తుంది. 2 మిలియన్ పోతే $15 అట్లా వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు యాడ్ అవుతాయి కదా అమౌంట్. షార్ట్స్కి వస్తున్నాయి అన్నమాట. మాకైతే అమౌంట్ మేము అబద్ధం చెప్పే అవసరం లేదు, అమౌంట్ అయితే వస్తుంది. నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోతే మీ ఇష్టం, దానికి ఏం లేదు. నెక్స్ట్ కామెంట్, ఇల్లు పని అయ్యిందా, అదే వెనక గోడలు కనిపిస్తున్నాయి కదా, ఈ గోడలు అదే మాదే అనుకుంటుండ్రు, కాదు మాది ఇంకా గోడలు కట్టేది స్టార్ట్ చేయలేదు, చేస్తాం ఇంకొక 15 రోజులు. ఆషాఢంలో మా ఇల్లు వర్క్ అదేంటి సెంటరింగ్ అట్లానే ఉండే అనమాట. అది చాలా లేట్గా ఇప్పిండ్రు. ఆ ఇప్పి తీసుకుపోయేసరికి ఇంకా ఆషాఢం దగ్గరికి వచ్చి ఆషాఢం వచ్చింది. అప్పుడు ఆషాఢంలో అదేంటి దర్వాజాలు నిలబెట్టడానికి ముహూర్తాలు లేవు అని మేము ఇంకా దాని పని వరకు వెళ్ళలేదు. ఇప్పుడు అదే పనిలో ఉన్నాం అనమాట. శ్రావణం వచ్చింది కదా, స్టార్ట్ చేపిద్దాము అని చెప్పి. ఎంత తొందర అయితే అంత మంచిదని, కానీ అవ్వట్లేదండి. అదే ఇప్పుడైతే అదే పనిలో ఉన్నాం మేము, దర్వాజాలు చేయించే పనిలో. అవి అయిపోయిన వెంటనే అది ముహూర్తం చూసి పెట్టిన తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేపిస్తాం. తొందరగా అయితే అవ్వాలనుకుంటున్నామండి మా ఇల్లు పని. కానీ ఇట్లా ఇప్పటి వరకు అయితే అక్కడి వరకు వచ్చింది. ఇదైతే మేము వేరే కిరాయికి ఉంటున్న ఇల్లే ఇది కూడా. ఇది మా సొంత ఇల్లు అయితే కాదు ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటున్నారు, చాలా మంది డైరెక్ట్గా కలిసి మాకు మీరు వీడియోలు చేస్తున్నారు కదా అని చెప్పి చాలామంది అంటున్నారు. దానికైతే చాలా సంతోషం అండి. ఇంతమందిలో కొంతమంది డైరెక్ట్ కలిసి చూసిన వెంటనే అడగడం మాకు మస్తు సంతోషాన్ని ఇస్తుంది. ఇంకా కామెంట్లలో కూడా చాలా మంది చేసి చెప్తున్నారు అనమాట, బాగుంటున్నాయి మీ వీడియోలు, మేము రోజు చూస్తుంటామని చెప్పి. మీ అందరికీ నిజంగా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇంకా 77,000 సబ్స్క్రైబర్స్ కూడా ఇంతవరకు వచ్చారు కదా. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా, ధైర్యంగా ఉంది అన్నమాట. పెరుగుతుండే కొద్దీ కూడా ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. అయితే నెక్స్ట్ లాంగ్ వీడియోస్ అంటే ఫుడ్ ఛాలెంజ్ అది పెడదామని స్టార్ట్ చేసినాం, కానీ మాకు వీలైతే లేదు. ఈ ఇంటి పని మీద తిరగడం వల్ల కొంచెం మాకు వీలు అవ్వట్లేదు. అంటే చూస్తారు ఏమనుకుంటా అంటే, వీడియో తీసి పెట్టడానికి కూడా టైం లేదా మీకు, ఒక 10 నిమిషాలు తీసి అప్లోడ్ చేయడానికి అంటే అనుకోవచ్చు, కానీ అది చేస్తుంటే తెలుస్తుంటుంది. ఆ వీడియో రికార్డ్ చేయాలి, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి, దానికి ఒక థంబ్నెయిల్ అనేది చేయాలి అంటే కొంచెం అదే పని మీద ఉంటే చేయొచ్చు, కానీ మేము వేరే పనుల మీద కూడా తిరుగుతున్నాం. మాకు కూడా
ఈ షార్ట్స్ మీద రెవెన్యూ కూడా మామూలుగా వస్తుంది, పెద్దగా ఏం రాదు షార్ట్స్ మీద. ఎవరన్నా మీరు కొత్తగా చేయాలనుకుంటే షార్ట్స్ మీద కొన్ని రోజులు ఫోకస్ చేసి లాంగ్ వీడియోల మీద ఫోకస్ చేస్తేనే అమౌంట్ వస్తుంది. షార్ట్స్ అంత పెద్ద అమౌంట్ ఏమి ఉండదు. ఫేమస్ అవుతారు, చాలా మంది ఫేమస్ షార్ట్స్ అవుతారు, కానీ సబ్స్క్రైబర్స్ కోసం తప్ప డబ్బులు అనేది ఎక్కువ ఉండదు. ఇంకా డబ్బుల పైసలు కోసం ఎక్కువ రావు. కావాలంటే లాంగ్ వీడియోల మీద మానిటేషన్ అయిందనుకోండి, మీరు చాలా చేస్తా ఫుడ్ అదృష్టవంతులండి. ఛాలెంజ్ కంపల్సరీ. ఇంకొక వారం 10 రోజులైతే కంటిన్యూగా లాంగ్ వీడియోస్ పెడతాం. మాకు కూడా లాంగ్ వీడియోస్ పెడితేనే ఇంత అమౌంట్ ఎక్కువ వస్తుంది మీరు చూస్తే. మేము అంటున్నాం కానీ పెట్టడానికి అయితే అవుతలేదు ఫ్రెండ్స్, నిజంగా. ఎందుకంటే పెడితే మాకే బెటర్, కానీ టైం సరిపోతలేదు. కుదిరితే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఇంకా మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పటికి ఇట్లానే అయితే ఉండాలి. ఈరోజు ఒక ఆమె కామెంట్ చేసింది, మీకు ముగ్గురు పిల్లలు అని. అవునండి, ముగ్గురు పిల్లలు. అక్క ఎక్కువ చేస్తా ఉంది కామెంట్స్. ఫస్ట్ పాప, తర్వాత బాబు, తర్వాత పాప. పెద్ద పాప హాస్టల్ ఉంటుంది. మిగతా ఇద్దరు ఇద్దరు ఇక్కడనే ఇక్కడనే ఉంటారు. చదువుతున్నారండి, ఇక్కడే ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? పాప కూడా 7th క్లాస్, పెద్ద ఏమో నెక్స్ట్ 6th. బాబు, చిన్న పాప 4th. మీరు చేసే అడుగుతున్నారు కాబట్టి డౌట్లు ఉంటాయి కామెంట్లకు కదా. అయితే చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? ప్రతి ఒక్కరికి కూడా షార్ట్స్కైనా లాంగ్ వీడియోలకైనా, లాంగ్ వీడియోలు చూసి అన్నయ్య వాళ్ళు చాలా మంది, ఒక అన్నయ్య అయితే ప్రత్యేకంగా చెప్తున్నాడు అనమాట, బిర్యానీది చేయండి, పానీపూరీది చేయండి అని. చేయండి అని ఆ అన్నయ్య పెడుతున్నారు. వాళ్ళకైతే నిజంగా చేస్తాం థ్యాంక్స్ కొంచెం ఫ్రెండ్స్. కొంచెం టైం. చేస్తా, అయితే ఖచ్చితంగా కొంతమంది చేస్తామన్నమాట. నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అంటే నాకు అర్థమైంది ఏంటంటే మా ఛానల్ గురించి కూడా మీ ఛానల్లో చెప్పండి అని అని చెప్తున్నారు. కానీ మీకు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ కావాలి. 1000-2000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నా మాలాంటి వాళ్ళం మా ఛానల్లో మీ ఛానల్ గురించి చెప్తే ఇన్నోళ్ళు ఒక 100 మంది ఉంటే ఇద్దరు సెర్చ్ బార్లో కొడతారు కదా, మీ ఛానల్ నేమ్ కొట్టినప్పుడు అది సజెషన్ చేస్తుంది యూట్యూబ్. కానీ స్టార్టింగే 50 మందికి, 30 మందికి, 40 మందికి మా ఛానల్ గురించి చెప్పంటే నువ్వు పేరు కొట్టినా మీ ఛానల్ అనేది యూట్యూబ్ తీసుకురాదు, డిస్ప్లేకు రాదన్నట్టు. సెర్చ్ బార్లో కొడితే 1000 మంది, 2000 మంది క్రాస్ కావాలి. కొంచెం వీడియోస్ కూడా దాదాపు ఒక 200-300 వీడియోస్ అప్లోడ్ అయి ఉంటేనే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కామెంట్లు చేస్తుంటారు, మాది కూడా కొత్తగా స్టార్ట్ చేసినాం, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెక్ చేస్తాను నేను. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటాం నేను ఫ్రెండ్స్, ఖాళీగా కానీ ఉన్నప్పుడు చెక్ దానికి చేస్తా. ఇంకా వ్యూస్ అవి అంటే మీరు చేసే పని మీదనే ఉంటుంది. ఓకేనా అండి? కంటిన్యూ చేసుకుంటూ ఉంటే కంటిన్యూగా ఖచ్చితంగా వీడియోస్ పెడితే ఏదో మీకు ఒకటి 1000-2000 సబ్స్క్రైబర్స్ వస్తాయి. ఒకవేళ వ్యూస్ వస్తలేవు అన్నప్పుడు అప్పుడు ఏమన్నా మాలాంటి ఛానల్ వాళ్ళు ఏమన్నా ఇట్లా చెప్తే సెర్చ్లో కొడితే వస్తే మంచిగా ఉంటే చేసుకుంటారు, లేకుంటే లేదు. కానీ స్టార్టింగ్లో 20-30 మంది సబ్స్క్రైబర్స్ పెట్టి 5-10 వీడియోలు పెట్టి మా ఛానల్ గురించి చెప్పాలంటే అస్సలు కాని పని అది. మీరు చేసే పని మీరు చేయాలి. మీరు షార్ట్స్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. ఒక 2 షార్ట్స్ మంచిగా వ్యూస్ పోయినాం అనుకోండి, ఆడనే వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్. సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చినప్పుడే యూట్యూబ్ చూపిస్తుంది. అట్లా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంతే ఈ వీడియో. ఇంకా నెక్స్ట్ ఇంకేముందంటే ఉన్నాయి కామెంట్లు మస్తు వస్తుంటాయి రోజు, కానీ గుర్తుండదు. ఇల్లు అయితే అది ఇల్లు పని అయితే ఇంకా స్టార్ట్ చేయాలి, గోడలు స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ అదే పిల్లల గురించి చెప్పిన ఇప్పుడు అదే మా ఛానల్ను ఇట్లా చెప్పండి అంటున్నావు కదా, కనీసం ఒక 1000-2000 మంది సబ్స్క్రైబర్స్ వస్తేనే మేము చెప్తే దాంట్లో చూపిస్తుంది. ఎవరైనా చెక్ చేయడానికి, ఎవరైనా చూడనీకి. అంతవరకు అయితే ఏం చేయలేము, వేస్ట్. మీ పని మీరు చేయండి. ఒకవేళ తర్వాత 1000-2-3000 మంది నాకు కూడా వ్యూస్ పోతలేమంటే చూస్తాం. మీరు రెగ్యులర్గా మాకు కామెంట్ చేస్తుంటే మాకు అర్థమవుతుంది. నేను రెగ్యులర్ కామెంట్ చేసిన వాళ్ళది చెక్ చేస్తాను. ఏమైనా ఛానల్ ఉందా, ఏం వీడియోస్ చేస్తున్నాను చూస్తాను నేను కంపల్సరీ. మంచిగా మాకన్నా బెటర్గా మంచిగా అనిపిస్తే నేను సబ్స్క్రైబర్ చేస్తాను, కంపల్సరీ చేస్తాను. ఈమెదే కాకపోతే కామెంట్ చేయమనుకో, కామెంట్ కూడా ఇంకా మంచిగా అనిపిస్తే ఎవరైనా చేస్తారు, ఆగలేరు. మంచి వీడియో మంచిగా అనిపిస్తే నేనైనా నువ్వైనా ఎవరైనా కామెంట్ మాత్రం కంపల్సరీ చేస్తారు. అది కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు, అది కామన్. ఆన్లైన్లో ఉన్నప్పుడు బ్యాడ్ కామెంట్స్ అనేది, మంచి కామెంట్స్ అనేది సేమ్ తీసుకోవాలి. కాకపోతే కంటిన్యూగా ఒకరు కంటిన్యూగా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే మాత్రం దాన్ని బ్లాక్ చేసి పడేస్తాం. 1-2 చూస్తాం, ఒకసారి బ్యాడ్ కామెంట్ రిమూవ్ చేసేస్తాం. మళ్ళీ కూడా పెట్టిననుకోండి బ్లాక్. అంటే ఇంకోసారి మా ఛానల్కు బ్యాడ్ కామెంట్ పెట్టలేరు. ఎంతసేపు చూడడం, లైక్ చేయడం తప్ప కామెంట్ అనేది వాళ్ళకు విజిబిలిటీ ఉండదు. అంతే. బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కంపల్సరీ. రోజుకు 30 మంచిగా వస్తే కనీసం ఒక 5 అన్న బ్యాడ్ వస్తుంటాయి. కాబట్టి నేను చూసి ఎమ్మడే రిమూవ్ చేసేస్తాం. అట్లా.
ఇంతేనా, ఇంకేమన్నా ఉందా? ఓకే ఫ్రెండ్స్, అంతే. ఇంతే ఈ వీడియో అయితే. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా కొత్తగా అండి? చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఛానల్స్ కూడా మాకు మెసేజ్లో కామెంట్లో పెడుతుంటారు కదండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్? కానీ ఎవరు మీరు మినిమం బాధపడకండి. 1000-2000 మంది అయ్యేంత వరకు నన్నే కాదు ఎవరిని అడిగినా వేస్ట్. మీరు కంపల్సరీ వీడియోస్ చేస్తుండాలి. సబ్స్క్రైబర్స్ 1000-2000 అయితే దాంట్లో రిజిస్టర్ అవుతుంది మంచిగా. ఆల్గారిథం కొట్టంగానే మీది ఇప్పుడు పేరు కొట్టంగానే ఆడ వచ్చేస్తుంది. ఆడ ఆ పేరు మీద ఎన్ని ఛానల్ ఉన్నా దాంట్లో వస్తుంది. ఏదో ఒకటి ఆ ఛానల్లో మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకొని కొట్టుకోవచ్చు అట్లా. ఓకే అండి. ఓకేనా? ఇంకా కామెంట్స్ వస్తుంటాయి, మస్తున్నాయి కామెంట్స్. గుర్తురావు, వీడియో చేద్దాం అన్నప్పుడు గుర్తురావు. నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా కామెంట్స్ నెక్స్ట్ మళ్ళీ వీడియో చేస్తాం. ఈ వీడియో ఇంతే. లాంగ్ వీడియోస్ కొంచెం చూడండి, షార్ట్స్ కూడా చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి వెళ్తుంది వీడియో. ఇంతే ఈ వీడియో. ఓకే అండి, బాయ్. బాయ్ ఫ్రెండ్స్.